ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న కూటమి నేతలు ఎక్సైజ్ చట్టాలను తుంగలో తొక్కి బార్ రూల్స్ కి విరుద్ధంగా టెంట్లు వేసి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పందిర్ల కింద బార్ లైసెన్స్ మంజూరు చేసి మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు అధికారులు. రాష్ట్రం మొత్తం ఒక రూల్, మచిలీపట్నం మరొక రూల్ అన్నట్లు ఇక్కడ మద్యం అమ్మకాల నిర్వహణ సాగుతోంది. ఏపీలో ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గేల్స్ జాంతానాయ్ అన్నట్లుగా సాగుతున్నాయి మద్యం విక్రయాలు. బార్ రూల్స్ కు విరుద్ధంగా ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు వేసి మచిలీపట్నం బీచ్ రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. జనసేనకు చెందిన కొరియర్ శ్రీను గుడారాల్లోనే బార్ నిర్వహిస్తున్నారు. తన అనుచరులతో బార్ టెండర్లు పొందిన మచిలీపట్నంకు చెందిన జనసేన నేత కొరియర్ శ్రీను భవన నిర్మాణాలు చేపట్టకుండానే గుడారాలు వేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఇది ఆబ్కారీ శాఖ వింత పోకడలకు అద్దం పడుతోంది. ఇలా గుడారాల్లో బార్ నిర్వహించడం రూల్స్ కి విరుద్ధమైన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నిబంధనలకు పాతరేసి మచిలీపట్నంలో బార్ ఏర్పాటు చేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కంచే చేను మేసినట్లు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని మద్యం వ్యాపారులు భ్రష్టు పట్టిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే ఇక కంచే చేయని వేసిన చందాన ఇలా బరితెగింపు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మంత్రి కనుసనల్లోనే నెల నెలా మా ఊళ్ళు వస్తున్నాయి కాబట్టి మంత్రి మాట్లాడడం ఒలకటు పలకడం. ఎక్సైజ్ కమిషనర్కి ఏమైంది? ఏం పోయే కాలం డిపార్ట్మెంట్కి? నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం పెట్టా, ఎన్నాళ్ళు అయింది? 4 నెలలు 5 నెలలు అయింది. సిగ్గు లేదా మీ ఎవరికి అంటున్నా? సమాధానం చెప్పాక సిగ్గు లేదా చెప్పకుండా పుడుకుంటాకి? మా ఊళ్ళ మత్తులో నిద్రపోతున్నారా మీరందరూ? ఇవాళ బందర్లో బరి తెగించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగుండా శామ్యానాల్లో బహిరంగంగా బారు పెట్టి మందు పోస్తుంటే పట్టించుకోడు ఎవడు? మొత్తంగా కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు రాత్రి పరవలు తొక్కుతోంది. అదేమంటే మేమింతే, అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియంత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమీ కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు.